మీరు ఇంటర్వ్యూలు తీసుకున్న స్టేజ్ నుంచి ఇప్పుడు ఇంటర్వ్యూలు ఇచ్చే స్టేజ్కి వచ్చారు, కొన్ని వందలు ఇంటర్వ్యూలు చేశారు. ఎలా ఉంది సార్ ఆ ఫీల్? ఇంటర్వ్యూలు ఇచ్చే స్టేజ్ నుంచి, ఇంటర్వ్యూలు తీసుకునే స్టేజ్ నుంచి ఇంటర్వ్యూ ఇచ్చే స్టేజ్కి వచ్చిన ఫీల్ హ్యాపీగా ఉంటుంది. ఇంకా అంతకంటే ఉంటుంది, చాలా హ్యాపీ. అదే అంటున్నాను కదా, ఇంటర్వ్యూ ఇచ్చేసి ఇంటర్వ్యూ అని అనుకో. నేను ఇప్పుడు నాకు ఇంటర్వ్యూలాగా అంటే నాకు అది బాబోయ్ క్వశ్చన్ ఏవైతే ఆన్సర్లు ఏముంటాయని ఉంటుంది భయంగా. ఏం లేదు, కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు నన్ను పిలిచి సురేష్ గారు ఇలా మాట్లాడుకుందాం, ఏదో మీ గురించి తెలిస్తే కొంతమందికి ఉపయోగపడతారు, అయితే ఇన్స్పైర్ అవుతారని ఏదో ఉంటుంది కదా. ఐఎమ్ వెరీ హ్యాపీ. దట్స్ కెరియర్. నా స్టార్టింగ్ నుంచి కూడా ఒక 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాల పాటు ఇంటర్వ్యూలు చేయడం అనేది ఒక అదృష్టం. ఏమంటే ఒక ఊరు నుంచి వచ్చినాడు ఎవడైనా, అప్పట్లో ఎన్టీ రామారావు గారిని చూడాలంటే తిరుపతి నుంచి ఒక బస్సు వెళ్ళి ఎన్టీఆర్ గారిని చూస్తే ఆయన అందరినీ ఇలా బాగున్నారా బాబు అని అంటే అందరినీ పలకరించి ఆయన లోపలికి వెళ్తే రోజు 2-3 గంటలు టైం ఇచ్చేవారంట ఆయన, ఎన్టీఆర్ గారు కానీ అప్పటి హీరోలు కానీ అందరూ. ఆ తిరుపతిలో దేవుని చూసేసిన తర్వాత వెళ్ళి ఆయన అభిమాన కథానాయకుని చూసుకునేవారు మెడ్రాస్లో, టీ నగర్లో. నేను అక్కడ విన్నాను, అది నిజం కూడా జరిగిందంట. అలా మనం ఇండస్ట్రీకి వచ్చాము. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలామందిని కలవాలనుకుంటాం, కలవలేము. అంటే వాళ్ళతో యాక్ట్ చేసినప్పుడు కలుస్తాం, వాళ్ళు ఎక్కడానికి కనిపిస్తే సార్ నమస్తే అంటాం, లేదా మనం ఎలా కలుస్తాం పని కట్టుకుని వెళ్తే చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి అలా కలవలేం. కానీ నేను ఆ 24 ఫ్రేమ్స్ అనే ఒక ప్రోగ్రామ్ చేయటం ద్వారా నేను కలవాలనుకున్న వాళ్ళందరినీ ఆల్మోస్ట్ కలిసేసి ఇంకో 1000 మందిని కలిసేసారు. కలవాలనుకోలేని కలవాలనుకున్న వాళ్ళు, అసలు అయ్యో అయ్యో నేను కలుద్దాం వెంటనే అనుకున్న వాళ్ళు, కలవలేమేమో అనుకున్న వాళ్ళు అందరినీ కలిసేసండి అల్లి. అంటే ఇంక మొత్తం వచ్చి అంటే ఆ 24 ఫ్రేమ్స్ యొక్క మహత్యం అలాంటిది. పైగా నేను జెమినీ టెలివిజన్లో ఎంప్లాయ్ అవ్వటం వల్ల అక్కడే ఉండేవాడిని. అన్ని 100 ఇంటర్వ్యూ అలా చేశారు. పైగా అంటే అది డైలీ షో, నెలకు 30 ఎపిసోడ్లు. ఎప్పుడైనా నాకు ఏదైనా పని, ఇంట్లో పని అది ఇది అంటే అప్పుడు మాత్రం. పైగా ఏంటంటే నా కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూకి నాకు ఎప్పుడు ఇంటర్వ్యూలాగా చేసేవాడిని కాదు. భాష అదుపులో ఉండేది, చక్కగా మాట్లాడి వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం. వాళ్ళు కూడా 10 అరగంట ఇంటర్వ్యూ, గంట ఇంటర్వ్యూ అని వచ్చిన వాళ్ళు 1.5-2 గంటలు ఉండేవాళ్ళు. అయిపోయింది అప్పుడే అన్నట్టు, అలా సరదాగా ఉండేది. అలా మాట్లాడించేవాడిని. ఇంటర్వ్యూ కాబట్టి మనం పొద్దున్నే నీట్గా అవి పెట్టుకుని మేకప్ గట్టిగా దిట్టంగా వేసుకుని ఇలా కూర్చుని ఒక బాడీ లాంగ్వేజ్ ఇలా కూర్చుని, ఈ చేతులు కూడా కదలవు, కళ్ళు కదలవు, ఏం కదలవు, చెప్పండి, ఇది లేదు మనకి. సో అది బాగా రీచ్ అయింది. సో అలా నేను కలవాలనుకున్న వాళ్ళని, కలవలేనేమో అనుకున్న వాళ్ళని కూడా కలవగలిగే అదృష్టం ఆ ఇంటర్వ్యూస్ చేయటం వల్ల. ఇవాళ మీరు అడిగినట్టు ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను అంటే యాక్టర్గా కొంచెం ప్రూవ్ అయ్యాం. అది ఒక ఆశే కదా, మనం ఇలా వచ్చాడు, అది ఒక ఆనందం, వచ్చిన అప్రిషియేషన్. మీరు నన్ను పిలవడం అంటే ఏంటి, శభాష్ అని మీరు అన్నట్టు నేను ఫీల్ అవుతా, అర్థమైందా? అంతే. Like and subscribe Eagle Media Works.